అంబటి రాంబాబు గారు నిన్న సిఐకి మధ్య జరిగినటువంటి ఘర్షణ వాతావరణం వాస్తవంగా చాలా ఓవర్ యాక్షన్ చేశాడు ఆ సిఐ. ఖచ్చితంగా మా పుస్తకంలో ఉంటావు, ఏం ఇబ్బంది ఏం లేదు సిఐ గారు, మా పుస్తకంలో మీ పేరు ఆల్రెడీ ఉంటుంది. మీరు రిటైర్ అయ్యి వెళ్ళిపోయినా మీరు సంపాదించిన ఆస్తులతో సహా మొత్తం మీ అంత మీద విచారణ చేసి న్యాయపరంగా ఏం తీసుకోవాలో అది తీసుకుంటాం. మిస్టర్ పట్టాభిపురం సిఐ ఎవరైతే గంగా వెంకటేశ్వర్లు, మిమ్మల్ని గారు అంటాం కూడా వేస్ట్, అందుకని మిస్టర్ సిఐ గంగా వెంకటేశ్వర్లు, ఖచ్చితంగా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుక్లో ఉంటావు, ఎక్కడ పడితే అక్కడ రాసుకుంటున్నావు పుస్తకాలు. సో అన్ని కలిపి ఒకేసారి తీసుకుని వచ్చి మీకు ఏదైతే ఇస్తాం, ఖచ్చితంగా న్యాయపరంగా వెళ్తాం. ఎందుకంటే దాన్ని ఈ పత్రికలు రాసినటువంటి వార్త. సిఐపై రాంబాబు జులుం, పోలీసులపై నోరు పారేసుకున్న అంబటి ధీటుగా బదిలిచ్చిన సిఐ అని చెప్పి తప్పుడు వార్త. నిన్న రాంబాబు గారి మీద మళ్ళీ తప్పుడు కేసు పెట్టారు. ఒక సిఐ రాంబాబు గారు ఆ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు, చాలా సీనియర్ లీడర్ పాలిటిక్స్లో. ఏ రోజు కూడా ఏ అధికారి మీద కూడా ఎప్పుడు కూడా దురుసుగా వ్యవహరించినటువంటి దాఖలాలు ఇప్పుడు వరకు లేవు. కానీ నిన్న రాంబాబు గారి మీద నువ్వు అంట ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినటువంటి ఎవరైతే ఆ సిఐకి సపోర్ట్గా ఈ పత్రికలు రాసినాయి, ఆ సిఐకి సపోర్ట్గా ఈ పత్రికలు అంటే ఈ పోలీసులు ఏం చేసినా వాళ్ళ దృష్టిలో కరెక్టే. రోడ్డు మీద కొట్టినా కరెక్టే, మాజీ మంత్రులు తిట్టినా కరెక్టే, మాజీ మంత్రులు మీదకి వెళ్ళినా కరెక్టే, మొన్న రజనీ గారి మీద చేసినా వీళ్ళ దృష్టిలో అన్నీ కరెక్టే. అది వీళ్ళకేమంటారు, వీళ్ళు పోలీసులు కన్నుపోగొట్టచ్చు, అయినప్పుడు కరెక్టే. పోలీసులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏదైతే మాట్లాడితే కరెక్ట్, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కార్యకర్తలు పోలీసులు అమనాభూతులు ఇట్లా మళ్ళీ కరెక్టే. మేమేం అనకపోయినా మాది తప్పు, ఏది అవతలాలు మమ్మల్ని తిట్టినా మాది తప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే తప్పు, వాళ్ళ మీదే కేసు పెడతాం అనేటటువంటి దూరంతో నిన్న పోలీసులు వ్యవహరించింది కూడా ఒకసారి చూడండి ఎంత దారుణం. చూస్తే కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు, సిట్ ముందుకు వైవి సుబ్బారెడ్డి పిఏ, టీటీడీ మాజీ చైర్మన్ వ్యవహారాల ఒప్పంద కీలక పాత్ర, తిరుపతిలో విచారిస్తున్న సిబిఐ అధికారులు, తెర వెనక ఏం జరిగింది, ఒప్పందాలపై సమాచారం రాబట్టేందుకు ప్రశ్నలు, త్వరలో 2 ప్రముఖులకు నోటీసులు, అదుపులో కోల్కతా పారిశ్రామికవేత్త, త్వరలో కీలక వ్యక్తులు కూడా. మాజీ సీఎం జగన్ కు చిన్నాన కావడంతో టీటీడీ చైర్మన్ గా 4 ఏళ్ల పాటు వైవి సుబ్బారెడ్డి తిరుగులేని అధికారం చెలాయించారు. ఆయనకు మొత్తం 5 వ్యక్తిగత సహాయాలు ఉన్నట్లు సమాచారం. 6లో అప్పన్న కీలక పాత్ర వహించారని సిట్ గుర్తించింది అని రాసి, గత ఏడాది నవంబర్ 22న సిట్ దర్యాప్తు ప్రారంభించింది. కల్తీ వ్యవహారాల్లో డైరీలు టీటీడీ ఉద్యోగులు మినహా టీటీడీ పాలక వర్గానికి సంబంధించిన కీలక వ్యక్తులపై దృష్టి పెట్టినట్టు కనిపించలేదు. కానీ ఇప్పుడు దర్యాప్తు మొదలైన 6 నెలల తర్వాత ఏకంగా టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారి వ్యక్తికి నోటీసులు ఇచ్చారని రాశారు. ఇప్పుడు జంతువుల కొవ్వు అని రాయాల. సంతోషించాల్సినటువంటి వార్త ఏంటంటే మొన్నటిదాకా జంతువుల కొవ్వు, ఇప్పుడు జంతువుల కొవ్వు వల్ల కల్తీ నెయ్యి. మొన్న జంతువుల కొవ్వు కలిసి నెయ్యిలో అన్నారు, ఇప్పుడు కల్తీ నెయ్యి. సో దీంట్లో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు పిఏ అని పిలిచారంట. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి అనేది వచ్చిన అంశం ఇప్పుడు బిఆర్ నాయుడు చైర్మన్గా టీటీడీకి సంబంధించినటువంటి ఈఓ శ్యామలరావు వీళ్ళిద్దరు ఉన్నప్పుడు కదా, అంటే ఈ కోట ప్రభుత్వంలో కదా, మరి ఈ బిఆర్ నాయుడు పిఏని కదా విచారణకు పిలవాల్సింది, బిఆర్ నాయుడు కదా, లేదంటే శ్యామలరావుని కదా విచారణకు పిలవాల్సింది, సుబ్బారెడ్డి గారి సహాయంలో కాదు కదా. ఒకవేళ కల్తీ నెయ్యి సప్లై ఎవరన్నా చేస్తుంటే అది జరిగింది వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కాదు కదా, మరి వైవి సుబ్బారెడ్డి గారు పిఏ అన్నట్టు పిలిచారు అంటే ఈ కేసులో ఎవరో ఒకరు ఇరికించాలన్నటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా చేస్తారు, ఎలాంటి పనైనా చేయడానికి చంద్రబాబు నాయుడు వెనకాడ్డు. ఇంత దుర్మార్గుడు, ఎందుకంటే దేవుడి విషయంలో కూడా మాట్లాడినటువంటి దుర్మార్గుడు. జంతువుల కొవ్వు కలిసింది తిరుమల ప్రసాదంలో అని చెప్పి కొవ్వెక్కి మాట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి ఏదైనా చేయగలడు. సో దానిలో భాగంగా పిలిచారేమో, అదే అర్థమవుతుంది కదా ఇక్కడ. నిజంగా ఈ వార్త చూసిన తర్వాత అసలు దేనికైనా కూడా ఈ ప్రభుత్వం వెనకాడదు అంటానికి ఇది ఒక వార్త. చూడండి, తెనాలిలో ఉండలేం, దూరంగా వెళ్ళిపోతాం, జగన్ వచ్చి రౌడీ షీటర్లకు అండగా ఉంటామన్నాక భయం పెరిగింది, దాడికి గురైన కానిస్టేబుల్ భార్య కళ్యాణి కన్నీటి పర్యంతం, తాను దళిత మహిళనేనని తనకు రక్షణ కావాలని వేడుకోలు, పోలీసు ఫ్యామిలీకి ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకో, మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ శైలజ హెచ్చరిక, కానిస్టేబుల్ చిరంజీవి భార్య కళ్యాణితో మాట్లాడుతున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ శైలజ. అసలు ఈ వార్త ఏంటి మీరు చూస్తే, దాడికి గురైన కానిస్టేబుల్ భార్య కళ్యాణి కన్నీటి పర్యంతం. ఇది చూస్తే కానిస్టేబుల్ గారి భార్య మీద దాడి జరిగిందేమో అనుకునేటట్టు వాళ్ళ వార్త. కానిస్టేబుల్ మీద నిజంగా దాడి జరిగితే కానిస్టేబుల్ని మరి కానిస్టేబుల్ గారి భార్యని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చి పరామర్శించడం ఏంటి?
అంటే మహిళల మీద దాడులు జరిగితే కదా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు వెళ్లాల్సింది. మరి మొన్న 3 ఏళ్ల చిన్నారి ఏదైతే కడప జిల్లాలో 3 ఏళ్ల పసిపిల్ల మీద అత్యాచారం చేసి హత్య జరిగితే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు రోజుకొక లైంగిక దాడులు, రోజుకి అనేక చోట్ల లైంగిక దాడులు జరుగుతుంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు వెళ్ళట్లా. కొత్త మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు, అది అమరావతి ఏదైతే ఉద్యమం అని నడిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాయపాటి శైలజ గారు. కానీ కానిస్టేబుల్ మీద దాడి జరిగితే వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళారంట పరామర్శకి. బహ్వా ఎట్లా ఉందో రాష్ట్ర ప్రభుత్వం చూడండి. అదే చిన్నారుల మీద అత్యాచారాలు జరిగితే ఎక్కడ వెళ్తల్లా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు యాక్షన్ తీసుకోరు. ఇదే విధంగా మహిళలకు సంబంధించి మరి వేధింపులు గురవుతా ఉంటే ఎక్కడ నో మహిళా కమిషన్ చైర్పర్సన్. చూడండి, తెనాల్లో ఉండలేమని చెప్పి ఆమె కన్నీటి పర్యంతం అయ్యి రోధించారంట. వేరే చోట ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోండి, ఏమైంది? ఉండలేకపోతే మీ ఆయన కళ్యాణి గారు, మీ హస్బెండ్ చిరంజీవి గారి సంగతి మీకు తెలియదు అంటే, మీకు తెలుసో లేదో తెలియదు, కానీ మామూలు కథ కాదు, అది చాలా పెద్ద స్టోరీ. అది మనం 3 టౌన్ నుంచి 2 టౌన్ దాకా ఏదైతే పరుచుకుంటా వెళ్ళి చెప్పినా కూడా అది మీకు అర్థమయ్యేటటువంటి స్టోరీ కాదు, అంత పెద్ద చాలా కథలు ఉన్నాయి. సో ఆయన ఏదో పెద్ద నీతిమంతుడు సచ్చేళ్ళు అని అనుకోమాకండి. మనం కూడా లోకలే అక్కడ తెనాలికి. ఓకే, మనకు తెలుసు ఆ కథలన్నీ. మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ముందు వెళ్ళి మహిళల్ని చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరగకుండా చూడండి. ఏం కాదు వాళ్ళ కుటుంబానికి. ఆ చిరంజీవి అనేవాడు మామూలు ఎవడేం కాదు. ఆ